హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం లిమిట్స్లో ఇంకో మోడల్ నేర్చుకోబోతున్నాం. చూడండి, క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడంటే, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్, దెన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఈ లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఒక ఫంక్షన్ ఇచ్చాడు, ఎక్స్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఇటు చూడండి, ఎక్స్ టెన్స్ టు 1 కదా, ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై 1 మైనస్ 1 అంటే 0/0 ఫామ్ వస్తుంది. అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇండిటర్మినెంట్ ఫామ్లో ఉంది. సో ఇండిటర్మినెంట్ ఫామ్లో ఉన్నప్పుడు ఇంకొక వేరే ప్రొసీజర్కి మనం వెళ్ళాలి. ఇక్కడ ఎలా వెళ్దామంటే ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేద్దాం. మొన్న చెప్పినా కదా, ఎల్ హాస్పిటల్ రూల్ అంటే న్యూమరేటర్ని న్యూమరేటర్లో డెరివేటివ్ చేయాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అనేది కాన్స్టెంట్ వాల్యూ, కాన్స్టెంట్కి డెరివేటివ్ చేస్తే 0 అయిపోతుంది, డివైడెడ్ బై డినామినేటర్లో డెరివేటివ్ చేస్తున్నాం. ఎక్స్కి డెరివేటివ్ 1 అవుతుంది, మైనస్ 1 కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్కి డెరివేటివ్ 0. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై 1. ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు 1 కదా, ఇక్కడ ఎఫ్ డాష్ ఎక్స్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం, అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 1. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇచ్చాడు. సో మనం ముందు ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తున్నా, ఎక్స్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ రెండు ఫంక్షన్స్ మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి యూవీ రూల్ అప్లై చేయాలి. డెరివేటివ్లో యూవీ రూల్ అప్లై చేయటం అంటే ఫస్ట్ యూ వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ చేయాలి. టాన్ ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈసారి వి వాల్యూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ యూకి డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. కానీ మనకు కావాల్సింది ఎఫ్ డాష్ ఆఫ్ 1. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేసామనుకో 1/1 ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 దట్ ఈక్వల్ టు 1/1 ప్లస్ 1 అంటే 2, టాన్ ఇన్వర్స్ 1 అంటే 45 డిగ్రీస్. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి 1/2 ప్లస్ 5/4. సేమ్ మోడల్లో ఇంకో క్వశ్చన్ చేద్దాం, మీకు క్లారిటీ వచ్చింది. చూడండి, ఇఫ్ ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 4 ఎఫ్ డాష్ ఆఫ్ 2 ఈక్వల్ టు 1, దెన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 2 మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 2. ఈ లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎక్స్ టెన్స్ టు 2 కదా, ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ క్వశ్చన్ కూడా 0/0 ఫామ్ అంటే ఇండిటర్మినెంట్ ఫామ్లోనే ఇచ్చాడు. సో అందుకోసమని మనం ఇక్కడ ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేద్దాము. ఎల్ హాస్పిటల్ రూల్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 న్యూమరేటర్ని డెరివేటివ్ చేయాలి. ఎక్స్కి డెరివేటివ్ 1 అయిపోతుంది ఇంటూ ఎఫ్ ఆఫ్ 2 కాన్స్టెంట్ మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్కి డెరివేటివ్ 1, 2 కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది డెరివేటివ్. ఎక్స్ టెన్స్ టు 2 కదా, అంటే ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూషన్ చేయి, అంటే ఎఫ్ ఆఫ్ 2 మైనస్ 2 ఇంటూ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూషన్ చేయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ 2. సో మనకి క్వశ్చన్స్లో స్టార్టింగ్ వాల్యూస్ ఇచ్చారు చూడండి. ఎఫ్ ఆఫ్ 2 అంటే 4 అన్నాడు, ఎఫ్ డాష్ ఆఫ్ 2 అంటే 1 అన్నాడు. ఆ వాల్యూస్ ఇక్కడ రాయండి. ఎఫ్ ఆఫ్ 2 అంటే 4 మైనస్ 2 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 2 అంటే 1. సో దట్ ఈక్వల్ టు 4 మైనస్ 2 దట్ ఈక్వల్ టు 2 ఆన్సర్. ఓకేనా?